దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమున ప్రభు పేరట శుభాలను తెలియచేస్తూ ఉన్నాను. మనం ఈ ఉదయకాలము మరి యోహాను సువార్తలో నుంచే కొన్ని విషయాలు మాట్లాడాలని ప్రేరేపించబడిన గనుక నేను అటు ఇటు తొలగకుండా మరి యోహాను సువార్తలో నుంచే మాట్లాడుతూ వస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం మనకు తెలుసు. ఆ విషయాలన్నీ కూడా మనకు కొన్నిసార్లు వెల్ నోటెడ్. అక్కడ ఏమని ఉంటుందంటే, నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగెలు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అవును ప్రియులారా, నిజమైనటువంటి ద్రాక్షవల్లి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులారు. తండ్రి వ్యవసాయకుడు, మనము తీగెలము. అందుకే ఆ భాగంలో ఒక్క వచనాన్ని మీ జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఏంటి ఆ మాట అంటే, ఆ భాగంలో మనకు రాయబడినటువంటి మాటలు ప్రియులారా చూస్తే, నా యందు నిలిచియుండుడి, నేను కూడా మీ యందు నిలిచియుందును. ఎవని యందు నీ నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. అవును ప్రియులారా, ఈ ఉదయకాలమున దేవుడు ప్రతి ఒక్కరిని ఫలించాలని కోరుతున్నాడు. ఫలించాలి, అభివృద్ధి చెందాలనేది దేవుని యొక్క ఆశ ప్రియులారా. ఎప్పుడు ఫలిస్తాం, ఎప్పుడు అభివృద్ధి చెందుతాం? ద్రాక్ష ఎప్పుడు గెలలుగా వేస్తుంది? ఆ మొదలులో, ఆ మొదల్లో తీగె అంటు కట్టబడి ఉంటే అది ఫలిస్తుంది. అందుకే అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరంటాడు. అవును ప్రియులారా, మనం ఏదో చేస్తున్నట్లుగా కనబడతాం, కానీ దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. కొంతమందిని చూస్తూ ఉంటాం, దేవునికి వారికి ఏ సంబంధము కనబడదు. వారే దేవుళ్లాగా ముందుబడి వారి పేరు, వారి ప్రఖ్యాతులు, వారి విధానము, వారి మాటలు, వారి కార్యాలు కనబడతా ఉంటాయి. అది దేవుని పనిలాగానే ఉంటది, కానీ దేవుడు అంటున్నాడు, దానికి నాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్తాడు. అందుకే 4వ వచనం అంటాడు, కాబట్టి ఇప్పుడు నా మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు అంటాడు. అవును ప్రియులారా, దేవుని మాట పవిత్రపరిచేది, దేవుని మాట యథార్థమైంది, దేవుని మాట మనిషిని మరి నిజంగా తెప్పరిల్ల చేసేది. కాబట్టి నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అంటున్నాడు. అవును, ఒక తండ్రికి తన పిల్లవాడు తండ్రి యొక్క చెప్పు చేతల్లో తండ్రి మాటను వింటే, ఆ తండ్రి ఆ బిడ్డని గురించి కానీ ఆ కుమారుని గురించి ఆలోచన చేస్తాడు. ఏది అడిగినా కానీ నేను ఇవ్వను అనడు, కాదు అనడు, కుదరదు అనడు. ఎందుకంటే తండ్రి మాట వింటున్నాడు, తండ్రి మాటకు లోబడుతున్నాడు, తల్లిదండ్రులు చెప్పినట్లు చేస్తున్నారు. కానీ ఏదైనా ఇవ్వడానికి తల్లిదండ్రులకు ఇష్టమే. అందుకే ప్రభు వాక్యం కూడా అదే చెప్తా ఉంది ప్రియులారా. ఆ ద్రాక్ష తోట సంఘము, ద్రాక్షవల్లి ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ వ్యవసాయకుడు, ఫలింపచేసేవారు తండ్రి. నిజంగా ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేము అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం గ్రహిస్తూ రావాలి. ఆ విషయం మనకు అర్థం కాకపోతే మనం ఫలించినట్లుగానే కనబడతాం, కానీ చివరికి ఏ ఫలితాన్ని కూడా, ఏ విజయాన్ని కూడా మనం సాధించలేం. అందుకే కీర్తనలోనూ సామెతలు రాయబడి ఉంటుంది, ఒకడు నడుస్తున్న మార్గం చాలా చక్కగా కనబడుద్దట, తుదకది మరణానికి దారి తీస్తుందని రాయబడుతుంది. కాబట్టి దేవుని యందు మనము, మన యందు దేవుడు, మన మాటలు దేవుని యందు నిలిచి ఉండినట్లుగా, మనం దేవుని యందు నిలిచున్నామని మనకెట్లా అర్థమైందంటే, మనం ఫలించుటను బట్టి. ఫలించాలి, ఫలములు నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అవును ప్రియులారా, ఈ ఉదయకాలమున ఆయన మన తండ్రి, ఆయన మన ప్రభువు. నిజంగా
ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలము. ద్రాక్షవల్లిలో అంటు కట్టబడినట్లయితే చక్కగా మనం ఫలిస్తాం. ద్రాక్షవల్లి వేరుగా ఉంటే మనం ఎండిపోతాం. ఆ ఎండిపోయిన వాటన్నిటి కూడా తీసి పారవేసి పోగు చేసి అగ్నితో కాల్చివేయబడును అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఉదయకాలమున ప్రభు మాటను బట్టి, ప్రభు నిజంగా ఎలాంటి ఉపమానాలు చెప్తూ వచ్చాడు అంటే, ఒక భూమిని తీసుకొని, ఒక చెట్టుని తీసుకొని, నిజంగా దేవుడు కొన్ని భూమి మీద సృష్టిని ఉపమానంగా తీసుకొని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలమున ఫలించే గుంపులో మనం ఉండాలి. ఆయన మాట వినే గుంపులో మనం ఉండాలి. నిజంగా ఆయన మాట వినడం అనగా ఆయన ఆజ్ఞలను గైకొనడం, ఆయన మాట వినడం అనగా ఆయన వాక్యానుసారంగా జీవించడం. ఎప్పుడైతే మన జీవితంలో అలా చేయడం మనం అలవర్చుకుంటామో గొప్ప విజయాలను చూస్తాం. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించి అని ఆదికాండం మొట్టమొదటిలోనే చెప్తాడు. కాబట్టి నా యందు నిలిచిండుడి, నేనును మీ యందు నిలిచిందును. ఎవడు నా యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి నా మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అంటున్నాడు. ఎవడు నా యందు నిలిచిండునో, ఎవని యందు నీ నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నిజంగా మనం ప్రభువునందు నిలిచినామని మనకి ఎలా అర్థమవుతుందంటే మనం ఫలించుటను బట్టి. కనుక ఈ ఉదయకాలమున ప్రభు కొరకు ఫలిద్దాం, ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభు కొరకు నడుద్దాం, ప్రభు కొరకు సాక్షిగా నిలబడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదం కారణభూతుడు అయిన మా తండ్రి, మీరు ద్రాక్షవల్లిని, మేము తీగలమని, మీరు వ్యవసాయకులని మీరు మాతో మాట్లాడారు. అయా, మీలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేస్తానంటున్నారు. అయా, ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించులాగునా అని చెప్తున్నాడు. నాయనా, మీ యందు మా మాటలు, నాయనా, నిజంగా నీలో మేము, మాలో మీరు కలిసి జీవించే కృప దయచేయి. నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేం ప్రభా. నాయనా, నిజంగా నీ సన్నిధిలో ఉండి నీ మాటలు ఎందు నిలిచి ఉండి నీ కొరకు మేము జీవిస్తే ఏది అడిగితే అది అనుగ్రహిస్తానని చెప్పాం. ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. అయా, మేము చెడ్డవారమై ఉండి మా పిల్లలకు మంచి ఈవులను ఎరిగిన అంతకంటే మీ పరలోకపు తండ్రి నిశ్చయముగా మీకు ఇచ్చిన రీతిగా మాకు ఇస్తున్నావు. అందును బట్టి మీకు స్తోత్రాలు. అయా, మేము మొదల్లో నిలిచి ఉండి కారు ద్రాక్షలు కాయకుండా శ్రేష్టమైన ఫలములు ఫలించి నీ కొరకు జీవించే కృప ఈ ఉదయకాలము తండ్రి. నాయనా, నీ మాటలు వింటున్న ప్రతి కుటుంబమును, వారి పిల్లలను మీరు ఆశీర్వదించి నీ మహిమ కొరకు వాడుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.